జో హై చూసారా ఈ గ్రామాన్ని? అన్ని వసతులతో పరిశుభ్రంగా సుసంపన్నంగా ఉన్న గ్రామం ఇది. ఈ గ్రామాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? మన గ్రామాలన్నీ ఇలా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తోంది కదా. కానీ అలా లేవు. ఎందువల్ల? ఈ ప్రశ్నకి సమాధానం ప్రణాళికా నిపుణులు ప్రొఫెసర్ ఎంఎల్ కాంతారావు గారిని అడిగి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలను ప్రస్తుతం చూస్తే పల్లె కన్నీరు పెడుతుంది అనేటువంటి ఒక మామూలుగా పాట వినిపించేటువంటి పాట చాలా నిజం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటాయి. చాలా గ్రామాల్లో లైట్లు ఉండవు, చాలా గ్రామాల్లో రోడ్లు ఉండదు, మంచినీటి వస్తు ఉండదు, వగేరాలన్నీ కూడా. మన ప్రణాళికా యుగం 1951లో ప్రారంభమైనప్పటికీ కూడా 50 ఏళ్ల నుంచి సుమారు 10 పంచవర్ష ప్రణాళికలు అయిపోయి 11వ పంచవర్ష ప్రణాళికలో ఉన్నప్పటికీ కూడా ఈ అభివృద్ధి ఫలాలనేటువంటిది గ్రామసీమలకు చేరకపోవడానికి ప్రధానంగా కేంద్రీకృతమైనటువంటి ప్రణాళికలు ఉండడం, వాటిని వికేంద్రీకృతం చేయకపోవడం, అధికారాలను చేయకపోవడం వల్లనే జరిగింది అనేటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది. అందువల్ల 73, 74 రాజ్యాంగ సవరణ చేయవలసి వచ్చింది 1990 దశకంలో. ఆ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 శాఖలకు సంబంధించినటువంటి ఫంక్షన్స్ వగైరాలన్నీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకి దఖలు పరుస్తాము అనేటువంటి దానికిగా కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ఇచ్చాయి. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం 29 శాఖల విధులు, అధికారాలు పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో చేసిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా 10 శాఖల విధులను, అధికారాలను గ్రామ పంచాయతీలకు, మండల ప్రజా పరిషత్లకు, జిల్లా ప్రజా పరిషత్లకు బదిలీ చేయడం జరిగింది. ఆ శాఖలేమిటంటే గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ, పాఠశాల విద్యాశాఖ, ఆరోగ్య వైద్య శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడ్డ తరగతుల సంక్షేమ శాఖ, మహిళాభ్యుదయం, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ. అలాగే ఆయా విధులను నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయిస్తున్నారు. ఈ విధంగా పంచాయతీరాజ్ సంస్థలు సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి కొరకు ప్రణాళికలను తయారు చేసి పథకాలని అమలు చేసే వీలు కలిగింది. పంచాయతీరాజ్ సంస్థలకి విధుల్ని బదిలీ చేసిన శాఖల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటి. ఈ శాఖ నుండి వాటర్ షెడ్ కార్యక్రమాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అలాగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్ని పంచాయతీరాజ్ సంస్థలకి బదిలీ చేశారు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ముందుగా వాటర్ షెడ్ పథకాల గురించి చూద్దాం. వర్షాధార ప్రాంతాలలో భూసార సంరక్షణకు సాగునీటిని, తాగునీటిని సంరక్షించి అభివృద్ధి చేయడానికి వాటర్ షెడ్ కార్యక్రమం అమలు జరుగుతోంది. చెక్ డ్యాంల నిర్మాణం, కాంటూర్ బండింగ్, సామాజిక వనాల పెంపకం, వర్ష